సార్ గుడ్ ఈవినింగ్ అండి. సైంటిస్ట్ గారు నమస్కారం. నమస్తే సార్. సార్ నాకు అంటే 3 ముఖ్యాంశాలండి. సార్ ఒకటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కాంక్రీట్ జంగిల్ లేకపోతే ఇది అన్నారు కదండి. సార్ ఈ వాటర్ ఎక్కడికి డ్రైన్ అవుతుంది? సార్ లేదు అంటే ఈ వాటర్ డ్రైన్ అవ్వకుండా ఇంకుడు గుంతలు లేకపోతే చెరువులు ఇది పెట్టుకున్నారు కదా సార్. సార్ సో దానికి పరిష్కారం మార్గం ఏంటండి? రెండో విషయము, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు అనంతగిరి నుంచి మూసి వస్తుందండి. సార్ హైదరాబాద్ లో ఇంత వాటర్ పడితే సార్ వర్షము మనకెందుకు నది గాని కాలువలు గాని నీళ్లు గాని ఉండట్లేదండి? చెప్పండి సార్ మీరు, అంటే దయచేసి సార్. చెప్తారా? ఇంకుడు గుంతలు అనేవి ఇదివరకు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ పాలసీలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో మనకి ఒక లూప్ అనేది బ్రేక్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇన్ జనరల్గా చూసుకుంటే సిటీ కల్చరల్గా చూసుకుంటే మనం ఇందాక నేను చెప్పినట్లు మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆల్మోస్ట్ కాంక్రీటైజ్డ్ ప్లాట్ఫామ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇన్ జనరల్గా ఈ కాంక్రీట్ ప్లాట్ఫామ్ మీద వాటర్ అనేది భూమిలోకి ఇమ్మడదండి ఇన్ జనరల్గా. విత్ టు దట్ మనకి ప్రాపర్ డ్రైన్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో పర్టికులర్గా మనకి లేదు హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే. అందువల్లే మనకి ఒక సెంటీమీటర్ కానీ 2 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అన్నా కూడా ఒక ఫ్లడ్డింగ్ యాక్టివిటీని మనకి జిహెచ్ఎంసీ ఏరియాలో ఒక ప్రభావితం చేస్తున్న విధానం మనం చూస్తున్నాం అన్నమాట. అందుకే మనకి లోతట్టి ప్రాంతాలు ఎక్కడైతే ఈ ఏరియాలో ఉన్నాయో అక్కడ జలమయం అయిపోతూ ఉంటాయి, చిన్న వానకు కూడా జలమయం అయిపోతూ ఉంటాయి.